హాయ్ అండి. రేపటి కోసం స్టాక్స్ చూస్తే ఫస్ట్ స్టాక్ వచ్చేసి మోతీ సన్ స్టాక్. మోతీ సన్ స్టాక్లో అబ్జర్వ్ చేసి చూస్తే వాల్యూమ్ పర్ఫెక్ట్గా ఉంది. మనకు మూవింగ్ యావరేజ్ టు అబోవ్ క్యాండిల్ క్లోజింగ్స్ అనేది ఉన్నాయి. ప్లస్ మనకి 249 లెవెల్ అనేది రీటెస్ట్ అయ్యి అబోవ్ అయితే వెళ్తూ ఉంది. బట్ దీంట్లో ఎంట్రీ తీసుకోవాలి అంటే ఈరోజు ఏదైతే బ్రేక్అవుట్ క్యాండిల్ వచ్చిందో ఈ క్యాండిల్ టు అబోవ్ అనేది మనకి రావాలి. వస్తే మాత్రమే అంటే 288 లెవెల్ టు అబోవ్ రేపు మార్కెట్ ఓపెన్ అయినప్పుడు ఈ స్టాక్లో అబోవ్ వచ్చింది అని అంటే ఎంట్రీ తీసుకోవడానికి ప్లాన్ అయితే చేసుకోవచ్చు. బట్ దానికన్నా డౌన్ గిన్కి ఓపెన్ అయితే వెయిట్ చేసి తర్వాత ఎంట్రీ అయితే తీసేసుకోండి. ఎందుకంటే ఈ లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్. వీక్లీ టైం ఫ్రేమ్లో కూడా ఈ లెవెల్ నుంచి డౌన్వర్డ్ వస్తుంది. వాల్యూమ్ అయితే పర్ఫెక్ట్గానే ఉంది. బట్ ఆ క్యాండిల్ టు అబోవ్ క్లోజ్ అయితే మాత్రమే నెక్స్ట్ ఓపెన్ అయింది అంటే తీసుకోండి ఎంట్రీ. ఇది మీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసి పెట్టుకొని అలర్ట్ ప్లేస్ చేసుకోండి. ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే, రికమెండేషన్ అయితే కాదు. సో ఈ క్యాండిల్ క్లోజింగ్ ఇస్తే మీరు ఎంట్రీ అనేది తీసేసుకోవడానికి ప్లాన్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ స్టాక్ మనం అబ్జర్వ్ చేసి చూస్తే గ్రాఫైట్ స్టాక్. ఈ గ్రాఫైట్ స్టాక్లో కూడా బ్రేక్అవుట్ వాల్యూమ్తో, హెవీ వాల్యూమ్తో బ్రేక్అవుట్ అయితే వచ్చేసింది. మనకి క్యాండిల్ కూడా సస్టైన్ అయితే అయ్యింది. మూవింగ్ యావరేజ్ టు అబోవ్ అయితే క్లోజింగ్ ఉంది. సో దీంట్లో మన టార్గెట్ వచ్చేసేసి 714 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసేసి 811. వాల్యూమ్ అయితే హెవీగా ఈరోజు క్లోజ్ అయితే అయ్యింది. మూవింగ్ యావరేజ్ టు అబోవ్ ఏ క్యాండిల్ క్లోజింగ్ అయింది. ప్లస్ మన లెవెల్కి బ్రేక్అవుట్ అయితే వచ్చేసింది. సో దీంట్లో ఎంట్రీ తీసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది. రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయినా మనకి రీటెస్ట్ అయ్యి రివర్స్లో మనం ఎంట్రీ అయితే తీసేసుకోవచ్చు. వీక్లీ టైం ఫ్రేమ్లో చూసుకుంటే కూడా మనకి క్యాండిల్ టు అబోవ్ అనేది ఇంపార్టెంట్. సో 595 టు అబోవ్ కింద రేపు ఓపెన్ అయింది అని అంటే ఎంట్రీ ఈజ్ ద పర్ఫెక్ట్ ఇన్ ది స్టాక్. సో మనం 1 డే టైం ఫ్రేమ్లో బ్రేక్అవుట్ అయితే వచ్చింది. బట్ ఈ క్యాండిల్ టు అబోవ్ అనేది అంటే 600 టు అబోవ్ అయితే ఎంట్రీ తీసుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంది. సో దీంట్లో కూడా అలర్ట్ ప్లేస్ చేసుకొని ఎంట్రీ అయితే తీసేసుకోండి. సో నెక్స్ట్ అండ్ ఫైనల్ స్టాక్ వచ్చేసి రెలీ ఇన్ఫ్రా స్టాక్. రెలీ ఇన్ఫ్రా స్టాక్లో కూడా వాల్యూమ్తో బ్రేక్అవుట్ అయితే వచ్చేసింది. దీంట్లో కూడా ఈరోజు మనం 303 అంటే 303 అబోవ్ అనేది క్లోజింగ్ అయితే మాత్రమే దీంట్లో ఎంట్రీ అనేది తీసుకోవాలి. ఎందుకంటే ఇది ఒక రెసిస్టెన్స్ లెవెల్ ఈ స్టాక్లో. ఇక్కడి నుంచి మనకి 576 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. మంత్లీ టైం ఫ్రేమ్లో కూడా చూస్తే ఈ క్యాండిల్ అనేది అంటే 303 లెవెల్ క్యాండిల్ అనేది కూడా వీక్లీ టైం ఫ్రేమ్లో, మంత్లీ టైం ఫ్రేమ్లో చాలా రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. కాబట్టి 303 టు అబోవ్ అనేది క్యాండిల్ క్లోజింగ్ అయితే మాత్రమే ఈ స్టాక్లో ఎంట్రీ అయితే తీసుకోండి. దీని తర్వాత టార్గెట్ వచ్చేసి 576 ఉంటుంది. వాల్యూమ్ ఇస్ పర్ఫెక్ట్. మన మూవింగ్ యావరేజ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. సో ఈ స్టాక్స్ అన్నీ కూడా మనకి నిన్న చెప్పిన స్టాక్ కూడా ఇండోబొరాక్స్ స్టాక్ 9% టు అబోవ్ అయితే ఈరోజు క్లోజింగ్ అయితే జరిగింది. సో మనం ఇచ్చే ప్రతి స్టాక్ కూడా పర్ఫెక్ట్ మనకి ఇస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్